హాయ్ అండి ఎవ్రీవన్. ఇవాళ నేను గంగవేలు కూర మామిడికాయ వేసి పప్పు చేశానండి. చాలా బాగుంది. కుక్కర్లో తీసుకొని కందిపప్పు కడిగేసి నీళ్ళు పోసి కొత్తిమీర, పచ్చిమిర్చి, మామిడికాయ, కొంచెం నూనె, పసుపు, గంగవేలు కూర, అల్లం వెల్లిపాయ పేస్టు వేసి ఒక 3-4 విజిల్స్ వచ్చే వరకు, పచ్చిమిర్చి వచ్చే వరకు ఉడికించుకోవాలండి. కొంచెం ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి. కారం, పచ్చిమిర్చి కొంచెం వేసాను కాబట్టి కొంచెం కారం వేస్తే కొంచెం కలర్ఫుల్గా వస్తుందండి పప్పు. ఒక 3-4 విజిల్స్ వచ్చినాక మూత తీసేసి స్టవ్ మీద పెట్టేసి పప్పు ఉడుకుతుందని 3 విజిల్స్. చూడండి ఎంత బాగా కలర్ వచ్చిందండి. పప్పు స్పూన్తో అటు ఇటు మరీ మెత్తగా నలపొద్దండి పప్పుని, అట్లా బద్దలుగా ఉండాలి. ఉప్పు వేసేసి మంచి కలుపుకొని నూనె పోసేసి జీలకర్ర, ఆవాలు, మిరపకాయలు, వెల్లిగడ్డ కొంచెం కచ్చపక్క దంచుకొని కల్లెమాకు వేసేసి తాలించి పెట్టుకోవాలండి. గంగవేలు కూర పప్పు రెడీ అయిందండి. ఒకసారి ఇలా చేసి చూడండి, చాలా బాగుంటుంది. టేస్ట్ సూపర్.